హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ చంద్రయాన్ 3 గురించి. యాక్చువల్లీ చంద్రయాన్ 2 అనేది అంత సక్సెస్ కాలేదు కదా. చంద్రయాన్ 3 మీద చాలా హోప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మనం చంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ ఈ చంద్రయాన్ 3 ఒక మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే చంద్రుడు కనిపించే వైపు కాకుండా కనబడమని వైపు దిగి అక్కడ ఉండే ఫొటోస్ తీయడం, లేకపోతే అక్కడ పరిశోధనలు చేయడం. సో దానికోసం ఈ విక్రమ్ ల్యాండర్ ఏదైతే ఉంటుందో దాంతో కొన్ని ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసి ఇప్పటికే భూమి మీదకి పంపించడం జరిగింది. యాక్చువల్లీ ఈ మధ్య రష్యా వాళ్ళు కూడా ఇలానే చంద్రయాన్ చేశారు, కాకపోతే విఫలం అయిపోయింది. మన ఇది సక్సెస్ అవ్వాలని చెప్పేసి ఆశిద్దాం. 23వ తారీఖు 6 గంటలకు మనకు దీన్ని లైవ్లో చూపించబోతున్నారు, అది ఎలా ల్యాండ్ అవుతుందని చెప్పేసి. సో మనం అందరం మరి ఇస్రో వాళ్ళు తలపెట్టిన చంద్రయాన్ 3 విజయవంతమై ఇన్ ఫ్యూచర్ మనం ఇటువంటి ప్రయోగాలు చాలా చేయాలని చెప్పేసి ఆశిద్దాం. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ గురించి. జనరల్గా మన అందరం గూగుల్లో చాలా అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అయితే 2 సంవత్సరాల పాటు ఎవరైతే లాగిన్ అవ్వరో గూగుల్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్ డిలీట్ చేస్తామని చెప్పేసి అయితే గూగుల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి iQOO గురించి. చాలా మంచి మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు కదా. అయితే 31st రోజు ఈ మంత్ iQOO Z7 Proని లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ నా మొబైల్ వచ్చింది, బాగుంది. ప్రైజింగ్ ఏమడుతారో చూడాలి. సో మరి దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే నేను మీకు త్వరలో తెలియజేస్తాను. అన్బాక్సింగ్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. దాని తర్వాత iQOO Z8 కూడా త్వరలో లాంచ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుంది. సో మరి దీనిలో ఎల్సీడీ డిస్ప్లే వాడతారని చెప్పేసి ఒక లీక్ ద్వారా తెలుస్తుంది. మరి ఎల్సీడీ డిస్ప్లే తోటి లాంచ్ అయిన చాలా మొబైల్స్ అనేవి జనాలు ఎక్కువ ధరలో కొనడానికి ఇష్టపడరు, తక్కువ ధరలో అయితే కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ధర ఎక్కువ పెట్టిన తర్వాత 15,000 కంటే పైకి వెళ్ళిపోయింది అంటే సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఉండాలని అనుకుంటూ ఉంటారు, అమోలెడ్ డిస్ప్లే ఉండాలని ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఈసారి దీని ప్రైజింగ్ ఏముంటుందో అనేది చూడాలి. అయితే iQOO Z7 Pro గురించి మాట్లాడితే మీరటెక్ డెమెన్సిటీ 7200 ప్రాసెసర్ని అయితే వాడే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి వాట్సాప్ గురించి. వాట్సాప్ వాళ్ళు ఏదో కొత్త అప్డేట్స్ని తీసుకొస్తూనే ఉంటారు కదా. ఇక్కడ నుంచి మనం టెక్స్ట్ని ఫార్మాటింగ్ చేసుకునే ఆప్షన్ని తీసుకొని రాబోతుంటే తెలుస్తుంది. దాంతోపాటే మనం ఏదైనా ఒక క్యాప్షన్ని యాడ్ చేస్తాం కదా, ఫొటోస్కో, జిప్స్కో, వీడియోస్కో. సో అలాంటి క్యాప్షన్ యాడ్ చేసినప్పుడు దాన్ని కూడా ఎడిట్ చేసే ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. ఎవరైతే బీటా చేస్తున్నారో వాళ్ళకైతే రూల్ అవుట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి GoPro Hero 12 గురించి. జనరల్గా వీళ్ళు యాక్షన్ కెమెరాస్ని తీసుకొస్తూ ఉంటారు కదా, చాలా సక్సెస్ అవుతూ ఉంటాయి. ఎవరైతే వ్లాగింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఎక్కువగా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. మరి త్వరలో దీన్ని లాంచ్ చేస్తారట, ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ న్యూస్. ఈ మంత్ 28వ తారీఖు Realme వాళ్ళు GT5 అనే పేరుతోటి 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉండే ఒక మొబైల్ని చైనా లాంచ్ చేయబోతున్నారు. సో మరి మధ్య GT సిరీస్ని మన ఇండియాలో వీళ్ళు తక్కువ చేసేశారు. కాకపోతే Realme వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఈ మొబైల్ GT సిరీస్ మొబైల్స్ లాంచ్ చేసినప్పుడు ఘోరం ప్రైజ్లో లాంచ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత కొంతమంది కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు, ఒక 2 నెలలకు 3 నెలలకు భారీగా దాని రేట్ తక్కువ చేస్తారు. 30,000 25,000 చేయడం, 40,000 20,000 చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. సో మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి హానర్ గురించి. అప్పుడెప్పుడో ఇండియా నుంచి మాయమైపోయారు కదా, త్వరలోనే మళ్ళీ వస్తున్నారు. రియల్మీ మాజీ CEO లేకపోతే రియల్మీ అని ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన మాధవ్ సేత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మరి త్వరలో మన ఇండియాలోకి వీళ్ళు మొబైల్స్ని తీసుకొస్తారట. మరి దీని గురించి నేను ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మరి హానర్ని ఇండియాలో బ్యాన్ చేశారు కదా, బ్యాన్ చేస్తే ఎందుకు బ్యాన్ చేశారు, దాని తర్వాత దానిలో మరి మనకు గూగుల్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో దాన్ని వాడే అవకాశాలు లేవు కదా, మరి ఇప్పుడు ఎలా వాడచ్చు, వీటన్నిటి గురించి అయితే రేపారు ఎల్లుండి ఒక వీడియో అయితే చేయబోతున్నాను. మరి మీలో ఎంతమంది హానర్ మొబైల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది కింద కామెంట్లో రాయండి. ఇక నెక్స్ట్ న్యూస్ మోటోలా గురించి. మోటోలా వాళ్ళ త్వరలోనే Moto G84 5G అనే పేరుతో ఒక మొబైల్ని అయితే తీసుకొని రాబోతున్నారు. సో మరి దీనిలో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుందని చెప్తున్నారు. సో సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి దీన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. మోటోలా వాళ్ళు అప్పుడప్పుడు మంచి మొబైల్స్ తీసుకొస్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఎల్సీడీ డిస్ప్లే తోటి ఎక్కువ ప్రైస్ పెడుతూ ఉంటారు. మరి ఈసారి సూపర్ అమోలెడ్ తోటి మంచి ఫీచర్స్ తోటి మంచి ప్రాసెసర్ తోటి మొబైల్ తీసుకొస్తే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఆన్లైన్ ఫ్రాడ్ గురించి. జనరల్గా మనం ఆన్లైన్లో ఏదైనా ఒక వస్తువు తెప్పించిన తర్వాత మనకి ఇటుక పిల్లలు రావడమో లేకపోతే ఇటువంటి న్యూస్లు మనం వింటూ ఉంటాం కదా. కాకపోతే బెంగళూరుకి చెందిన 22 ఏళ్ళ ఒక అబ్బాయి ఏం చేశాడంటే అమ్మాయి దాన్ని ఫ్రాడ్ చేయడానికి ట్రై చేశాడు. దాదాపుగా 20 లక్షలకు పైగా అమౌంట్ని కాజేయడానికి ట్రై చేశాడు. అంటే ఆన్లైన్లో నుంచి ఐఫోన్స్ ఆర్డర్ చేయడం, దాని తర్వాత గుప్తా అని చెప్పేసి అమెజాన్లోనే పనిచేసే మాజీ ఉద్యోగి ఎవరైతే ఉంటాడో అతని సహాయంతో ఈ ఐఫోన్లు రిటర్న్ ఇచ్చినట్టు నమ్మించి, కాకపోతే రిటర్న్ ఇచ్చేవాడు కాదు, ఇతను మేనేజ్ చేసేవాడు అన్నట్టు మాజీ ఉద్యోగి. సో అలా ఇతను దాదాపు 20 లక్షల రూపాయల వరకు ఫ్రాడ్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే సేమ్ అడ్రస్ నుంచి ఇప్పించేవాడట. సో మరి దాని కారణంగా ప్లస్ ఇతని పర్చేసింగ్ హ్యాబిట్స్ ఏవైతే ఉంటుందో దాన్ని ట్రాక్ చేసేసి ఇతని పోలీస్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఓన్లీ ఫోన్సే కాకుండా ఈ మ్యాక్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా తెప్పించాడట. కాకపోతే లాస్ట్కి ఏమైంది, దొరికిండు. నెక్స్ట్ వచ్చేసి PS5 గురించి. ఇక మరి PS6 ఎప్పుడు వస్తుందో, లైటర్ వర్షన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దీని మీద అయితే 7,500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు 24వ తారీఖు. ఒకవేళ మీకు PS5 కొనుక్కోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. సో ఒకప్పుడు అసలు ఇవి దొరకవే కాదు, కాకపోతే ఈ మధ్య ఈజీగా దొరుకుతున్నాయి. సో మరి నేను కూడా ఆల్రెడీ ఒకటి కొన్నాను, దీనికి సంబంధించిన రివ్యూ కూడా త్వరలో చేద్దాం అనుకుంటున్నాను. దాంతోపాటే
మన ఐక్యూ మొబైల్స్ ఉంటాయి కదా, iQOO 11, Neo 7 Pro, దీనిపైన కూడా 25వ తారీఖు iQOO డేస్ సేల్ పేరుతోటి వాళ్ళు ఈ సేల్స్ని నిర్వహించబోతున్నారు. సో అప్పుడు కూడా దీనిపైన డిస్కౌంట్ ఇస్తారట కార్డ్స్ యూస్ చేసేస్తే. సో మరి డిస్కౌంట్ డీటెయిల్స్ అనేవి మీకు వెంటనే తెలియాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. వీళ్ళు ఏ రోజు డిస్కౌంట్ ఇస్తారు అనేది నేను అక్కడ మెన్షన్ చేస్తూ ఉంటాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి, వెంటనే మీకు డీల్స్ గురించి తెలిసిపోద్ది. నెక్స్ట్ వచ్చి శాంసంగ్ గురించి. మొన్న మధ్య శాంసంగ్ Z Flip 5 లాంచ్ చేసేసారు, కాకపోతే ఎక్కువ రెస్పాన్స్ రాలేదు కదా. అయితే త్వరలోనే వీళ్ళు Z Flip 6 అనే పేరుతో ఒక మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. దీని గురించి మాట్లాడితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే కెమెరా పరంగా చాలా అప్గ్రేడ్ ఉంటుందని చెప్తున్నారు. సో మరి చూద్దాం. జనరల్గా నేను శాంసంగ్ సంబంధించిన ఈ అల్ట్రా సిరీస్ ఏదైతే ఉంటుందో దాన్ని వాడుతూ ఉంటాను. దీంతో పోల్చుకున్నట్టయితే ఫ్లిప్ సిరీస్లో ఫొటోస్ అనేవి అంత ఎక్కువ అప్ టు మార్క్ ఉండవు, దీనంత ఉండవు, బాగుంటాయి కాకపోతే దీనంత ఉండవు. సో మరి ఇంకా అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, జనాలు కొనుక్కోవడానికి ఇష్టపడతారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దాంతోపాటే శాంసంగ్ S24 సిరీస్ ఏదైతే ఉంటుందో, మొన్న మధ్య S23 సిరీస్ తీసుకొచ్చారు కదా, అలానే S24 సిరీస్లో వీళ్ళు డిజైన్లో మార్పులు వేస్తారట. S22, S23 గురించి మాట్లాడితే డిజైన్లో పెద్దగా మార్పులు ఏం లేకుండే, సేమ్ టు సేమ్ డిజైన్ ఉండే, స్పెసిఫికేషన్స్ మారిపోయాయి కెమెరా పరంగా లేకపోతే లోపల ఉండే ప్రాసెసర్ పరంగా. ఈ డిజైన్స్ ఏమి ఉండే, కాకపోతే ఈసారి డిజైన్ని చేంజ్ చేస్తాం, ఫ్లాట్గా తీసుకొస్తాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నట్టు కొన్ని లీక్స్ ద్వారా తెలుస్తుంది. మరి ఎంతవరకు నిజమవుతుందో తెలియాలి. దాని తర్వాత వీళ్ళు ఎలాగో ఇప్పుడు ఫోల్డింగ్ ఫోన్స్ తీసుకొచ్చారు కదా, త్వరలోనే ఫోల్డింగ్ ట్యాబ్లెట్స్, ఫోల్డింగ్ ల్యాప్టాప్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది. దాంతోపాటు ఇంకొక న్యూస్ ఏంటి అంటే 440 మెగాపిక్సెల్ ఉండే కెమెరాతో కూడిన ఒక మొబైల్ని మార్కెట్లో తీసుకొస్తారట. ఇప్పుడు 108 అయిపోయింది, ఇప్పుడు నా దగ్గర ఉంది 208 మెగాపిక్సెల్ అయిపోయింది. నెక్స్ట్ 440 మెగాపిక్సెల్ అన్నట్టు. నేను ఇప్పుడు కాకుండా ఒక 3-4 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం టెక్నూస్ చెప్పినప్పుడు ఇట్లనే అన్నాను అన్నట్టు. ఏంటి అప్పుడు 48 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ అన్నప్పుడు ఇక రానున్న రోజులలో వీళ్ళు 100 మెగాపిక్సెల్ తీసుకొస్తారు, 200 మెగాపిక్సెల్ తీసుకొస్తారు, 500 మెగాపిక్సెల్ తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదనుకున్నాం కదా. సో 4 సంవత్సరాల క్రితం నుంచి మనం మాట్లాడినట్టయితే ఇప్పుడు వీళ్ళు 500 మెగాపిక్సెల్కి వచ్చేసేసారు. రానున్న రోజులలో మనము 1000 మెగాపిక్సెల్ కెమెరా ఉండే ఫోన్ కూడా చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏ టెక్ న్యూస్ బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.